ఈ కులాల గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ అనివార్యం కాబట్టి మాట్లాడాల్సి వస్తున్నది. సింగిల్ క్యాస్ట్ వేస్తే కనుక వాళ్ళు రెడ్లు వేసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారా? కాదండి, బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ అండి, జాతీయ స్థాయిలో పొలిటికల్ పార్టీ. అడిషనల్గా మాదిగా కృష్ణ మాదిగా చెప్పిన కారణంగా ఇంకా అడిషనల్గా ఓట్లు పడాలి కదా, ఒక్కరైనా గెలవాలి కదా, 19 స్థానాలు కదా. అది కాదు, ఒక గెలవకపోవచ్చు, సీట్లు మన ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది కదా బీజేపీకి. అన్న మీరు మనం సమర్థించుకోవడానికి కాదు, ఓట్ల ఇక్కడ ఇందాకనే నేను అంటే మీరు వర్గీకరణ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో చర్చల కంటే ఇప్పుడు మీరు రెండు మాటలు అన్నారు, ఈ ఇష్యూ దేశవ్యాప్తం చేసిండని. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ ఫలాలందరి వారికి అందకూడదా? నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణమాది ఈ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత వర్గీకరణ ఏ గొడవలు లేకుండా సామరస్యంగా ఎట్లా ఉండాలనో ఒక దానికి ఒక సూచన చేయాలి. ఇవి కాకుండా మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది దేశవ్యాప్తం చేసిన కారణంగానే 30 ఏళ్ళు పట్టింది. ఇది కనుక ఈ రాష్ట్రంలో ఉండి ఉంటే 3 రోజులలో అయిపోయేది. ఇదే రాష్ట్ర పరిధిలో ఉండి ఉంటే 3 రోజులలో అయిపోయేది. అందులో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 3 డేస్ ఎట్లా చెప్తున్నా పట్టండి. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాల సమస్య ఇది. ఇక 3 నుండి స్టార్ట్ అయింది. మీరు జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చదివినరా? మీరు చదివినరా? చదివితే దాంట్లో మీకు క్లారిటీగా అర్థం కావాల్సింది ఏంటంటే, మొత్తం ఐఏఎస్లలో ఎవడు కూడా తెలంగాణలో ఒక లేడు, మాలోడు ఒక్క మాలోడు లేడు, తెలంగాణలో మాలోడు లేడు, మాదిగల్లో లేడు, నా మాలలో లేడు. ఐఏఎస్ లిస్ట్ చూడు మొత్తం జస్టిస్ రామచంద్రరావు కమిషన్లో. తర్వాత ఐపీఎస్లు తీసుకో, ఐపీఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక్కడు మాత్రం మనకు కనపడతాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్కువ శాతం ఆయన మూలాలంతా కూడా ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఉన్నాయంటే రాయలసీమ నుండి ఉన్నాయి, ఆంధ్ర నుండే ఉన్నాయి. కాబట్టి స్టీఫెన్ రవీంద్రతో పాటు ఆయన చదువుకున్నాడు, ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వెళ్ళాడు. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్లలో డీజీపీ అయిన వాళ్ళు ఎవరు? ఆయన 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 పేరు ఏదో చనిపోయింది చూడండి, ప్రసాదరావు. ఆయన ఆంధ్రనే. ఇప్పుడు ఐఆర్టీఎస్ ఆఫీసర్ తీసుకోండి, ఐఆర్టీఎస్ ఆఫీసర్ రైల్వేస్లో ఉన్న ఆఫీసర్లు అంతా ఆంధ్రలే. ఇప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన శాఖలు, అది ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ దానకిషోర్ ఆంధ్రమాల, రాహుల్ బొజ్జా ఆంధ్రమాల, ఇట్లా నీకు మొత్తంగా ఎవరైతే ఇప్పుడు కొట్టేసిన వాళ్ళు ఉన్నారో, మాదిగల అవకాశాలను కొట్టేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రమాలలు, తెలంగాణ మాలలు కాదు. తెలంగాణ మాలలు ఒక్కరిని చూపెట్టు, నువ్వు అవకాశాలకు మాదిగల అవకాశాలు కొట్టేసిన వాళ్ళు ఒక్కరిని చూపెట్టు, ఒక్కరిని నాకు సింగిల్ పర్సన్ చూపెట్టు. కాకి మదర ఉన్నాడు, కాకి మదర ఎక్కడోడు? జేబీ రాజు ఉన్నాడు, ఎక్కడోడు జేబీ రాజు? మీరు ఇక్కడ మొత్తం అవకాశాలు కొట్టేసింది అంతా ఆంధ్ర మాలలు, మాదిగొల్ల అవకాశాలు కొట్టేసింది. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ మాలల్ని కూడా కొట్టేసిండ్రు, ఈడ లోకల్ మాలల అవకాశాలను కూడా వాళ్ళే కొట్టేసిండ్రు. ఇవాళ లోకల్ మాలలు డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ నిజాం ప్రభుత్వం ఉంది, నిజాం ప్రభుత్వంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు, ఉర్దూ ఉంది. ఇక్కడున్న మాదిగలంతా కూడా తోల పరిశ్రమలలో పనిచేసిండ్రు, అక్కడున్న మాదిగలు బ్రిటిష్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. తర్వాత అక్కడ తోల పరిశ్రమలు లేవు, అక్కడ ఏం చేశారు? వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో చదువుకొని ఐఏఎస్లు అయిపోయింది. ఇవాళ మొత్తం మాదిగలలో తీసుకోండి, ఇక్కడ మాదిగలలో తీసుకోండి, మాదిగలలో కిషోర్ బాబు ఎక్కడోడు? ఇవాళ ఎదిగిన మాదిగలు, ఇక్కడ మన దగ్గర వచ్చి ఎదిగిన మాదిగలు అంతా ఆంధ్రాలే కదా. మాదిగలు ఎవరన్నా ఒక 5-6 పేర్లు చెప్తాను నేను, వాళ్ళంతా మాదిగ, ఆంధ్ర మాదిగలే. ఒక తెలంగాణ మాదిగలలో కరెక్ట్గా ఐఏఎస్ అయినాడు ఒకటి చూపెట్టాడు, ప్రమోటెడ్ ఐఏఎస్ 2-3 పేరు తప్ప ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇవాళ అవకాశాలు కొట్టేసింది ప్రాంతాల వారీగా జరిగింది. అక్కడి సమస్యను తీసుకొచ్చి తెలంగాణలో రుద్దినరు. అసలు ఈ సమస్యకు తెలంగాణకు ఏం సంబంధం లేదు. తెలంగాణలో మాదిగల మధ్య వైషమ్యాలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అది ఆంధ్రాలో ఉన్నాయి. సో ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని డిమాండ్ చేసాం మనం? ఆంధ్ర దోపిడీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఆడికే వస్తున్నా. ఆంధ్ర దోపిడీ కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలను. ఇలా ఆంధ్ర మాదిగల దోపిడీ కారణంగానే తెలంగాణ మాదిగల దోపిడీ జరిగింది. కారణంగానే ఇవాళ మాకు అవకాశాలు రాకుండా పోయినాయి. కాబట్టి ఇది మాలైనా మాది ఒక జీ వెంకటస్వామి ఫ్యామిలీ తప్ప తెలంగాణలో నీకు చెప్పుకోదగ్గ డబ్బున్న మా ఫ్యామిలీ ఎవరున్నారు? మాలలలో నీకు 100 మంది దొరుకుతారు, అక్కడ 100 మంది దొరుకుతారు నీకు ఆడ మాలలు. ఇక్కడ ఉన్నారా? లేరు. మరి అట్లాంటిది అసలు నువ్వు వాళ్ళను వీళ్ళను ఒకటే గార్డెన్ కట్టి అక్కడ వాళ్ళ దోపిడీ ఇలా ఆయన చెప్పిన లెక్కలలో కూడా ఒక జీ వెంకటస్వామి ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళంతా అక్కడోలే కదా. నేనేమంటున్నానంటే ఇవాళ మాలలు దోపిడీ చేస్తున్నారు అని చెప్తున్న మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణంగా అది ఆంధ్ర మాదిగలు కూడా అవకాశాలు కొట్టేసిండ్రు.
ఆంధ్ర మాలలో అవకాశాలు కొట్టేసింది. కొట్టేసిన ఎట్లా అంటారు? అక్కడ వాళ్ళకు చదువుకున్నారు కాబట్టి వచ్చినాయని చెప్పొచ్చు కదా. ఎట్లా? కొట్టేయడమేంటి? ఆ, మీరు ఇందాక అదే, అన్నారు కదా, నేను తెలంగాణ మాలమాదిగలను ఆంధ్ర మాలమాదిగల అవకాశాలు కొట్టేసారంటే అవకాశం వచ్చింది కాబట్టి మీరే అన్నారు. కరెక్టే, నేను ఏమంటాను అదే మాట అంటున్నా. అందుకే దోపిడీ చేసిన అనే మాట వాడద్దు అంటున్నా. నేను కూడా అదే మాట చెప్తున్నా. వాళ్ళకి అవకాశాలు ఆడ వచ్చినాయి, వాళ్ళు తీసుకున్నారు, పొందినారు. వచ్చి ఇక్కడ కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏర్పడిన తర్వాత కూడా ఆడికెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళంతా కూడా మన అవకాశాలు కొట్టేసుకున్నారు, అటుకు తీసేసుకున్నారు. ఇవాళ జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? ఇక్కడ తెలంగాణ మాదిగలకు జరిగింది, తెలంగాణ మానవులకు జరిగింది. ఈ సమస్య ప్రాంతీయ పరంగానే పరిష్కారం అవుతుందని చెప్పేసి నాలాంటి వాడు మొదటి నుండి చెప్తున్నాడు. జిల్లాను యూనిట్గా చేసుకొని జోనల్ సిస్టంలో వర్గీకరణ అంశాన్ని చేరిస్తే 3 రోజులలోనే పరిష్కారం అవుతుంది ఈ సమస్య. శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఈ సమస్య ఇక్కడి సమస్యనే. ఇది ఆంధ్ర నుండి మైగ్రేట్ అయిన సమస్య. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చేయమని చెప్పిన కృష్ణన్న డిమాండ్ చేశాడు. జాతీయ స్థాయిలో డిమాండ్ రాలేదు. ఇవాళ ఉద్యమం చేసింది కూడా జాతీయ స్థాయి కోసం కాదు. ఆంధ్ర మాదిగలు ఉద్యమం చేసింది, తెలంగాణ మాదిగలు ఉద్యమం చేసింది జాతీయ స్థాయిలో పరిష్కారం చేయ కృష్ణన్న అని చెప్పలే. వాళ్ళు ఇక్కడే ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించమని చెప్పి ఉద్యమంలో సపోర్ట్ చేశారు, త్యాగాలు చేశారు, చనిపోయారు. కానీ ఇప్పటికి 30 ఏళ్ళ తర్వాత కూడా శాశ్వత పరిష్కారం దొరకలేదు. 30 ఏళ్ళ తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము, ఎక్కడ పంజాబ్లో ఉన్న కేసు, దానికి బీజేపీకి సంబంధం లేదు, దానికి కృష్ణమాది గారికి సంబంధం లేదు. అది కేవలము ఆయన ఆ జడ్జిమెంట్ అక్కడ ఎట్లా ఫైనల్ కంక్లూజన్స్కి వస్తుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ని రప్పియడానికి ఏదైనా అధికారుల ద్వారా లేదంటే జ్యుడిషియల్ ఆఫీసర్ ద్వారా కమిటీ ద్వారా ఏమైనా మ్యానిపులేట్ చేస్తే చేయొచ్చు కావచ్చు. మ్యానిపులేషన్ జరిగింది. ఎట్లా అంటున్నానంటే అది ఓన్లీ దళితుల కేసు. ఎస్టీలను కూడా తీసుకొచ్చినారు జడ్జిమెంట్లో. ఎవరు జడ్జెస్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు వేశారు జడ్జి కేసు? ఎస్టీలకు సంబంధించి ఎవరు వేశారు కేసు? లేనప్పుడు మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇచ్చారు? అంటే ఇది మ్యానిపులేటెడ్ కేసు కాబట్టి ఎస్టీలను కలిసి కంబైన్డ్గా చేశారు కాబట్టి ఇవాళ చాలా కాన్స్పిరసీ అందులో ఉన్నది కాబట్టి అందులో ఒకటి క్రిమిలేయర్ అనే కాన్స్పిరసీ అందులో పెట్టారు కాబట్టి మా లాంటి వాళ్ళు ఇవాళ దాన్ని ప్రశ్నిస్తారు. ఇది తప్పెట్లయితుంది? శాశ్వత పరిష్కారం ఇస్తానన్న బీజేపీ చేయలేదు పార్లమెంట్లో చట్టము. మా కృష్ణన్న శాశ్వత పరిష్కారం పార్లమెంట్లో చట్టం తెస్తా అన్నాడు, తెలియదు. ఇవాళ పంజాబ్ కేసులో ఉన్న కేసును తీసుకొచ్చి ఇవాళ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే అది బీజేపీకి అంటగట్టడము. మళ్ళీ అది కూడా అంటే జడ్జెస్ అంటే బీజేపీ చెప్తే విన్నారా? పూర్తిగా బీజేపీ చెప్తే విన్నప్పటికీ ఆ జడ్జిలు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా? కాబట్టి అది కూడా జడ్జిలు ఎట్లా ఇచ్చారు? రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తే జడ్జిలు ఎట్లా ఆమోదిస్తారు? గవాయి గారు దళితుడు, గవాయి గారు అంబేద్కర్ మహర్ కులానికి సంబంధించిన వాడు, అంబేద్కర్ వారసత్వం అంటే రిజర్వేషన్ల వల్ల వచ్చినవాడు. మరి అట్లాంటి వాడే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారితే, అట్లాంటి వాడే బీజేపీ ఏజెంట్గా మారితే, అట్లాంటి వాడే అట్లాంటి తీర్పులకు ప్రభావితం అయితే చాలా సీరియస్ కామెంట్ చేయాలి. 100% చేస్తా. ఒక లా ప్రొఫెసర్గా అంబేద్కరైట్గా ఒక డీన్గా చేస్తా. నన్ను జైలు వేస్తాడు ఏమనండి గవాయి గారిని హానరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన కాబోయే నెక్స్ట్ సీజే ఆఫ్ ఇండియా కాబోతున్నాడు. ఆయన సీజే ఆఫ్ ఇండియా కాబోవడానికి ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్తో బాగుంటే ఆయన రేపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు. కానీయండి, వెల్కమ్ చెప్తాం. కానీ తప్పుడు మార్గంలో జడ్జిమెంట్లు ఇస్తే ఈ సమాజము, దళిత సమాజం ఏం కావాలి? వేరే తరతరాలుగా ఈ రోజు వరకు ఒక రాష్ట్రపతి గుళ్ళోకి పోయే అర్హత లేదు, ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి గుళ్ళోకి పోయే అర్హత లేదు, ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి పైన రెడ్డి కూర్చుంటే కింద ఒక ఎస్సీ కూర్చుంటాడు. ఈ రోజు వరకు నేను స్వయంగా నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే ఒక రెడ్డి ఇంట్లో టూలెట్ ఉంటే నేను పోయి అడిగిన. ఆయన కర్ణాటక రెడ్డి, ఆయన నన్ను చూసి నా ఆకారం చూసి ఈయన అప్పర్ కాస్ట్ అనుకొని ఓకే అన్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు. 4 రోజులకు ఈ లోకల్ రెడ్డి చెప్పేసి నేను మాది కూడా నాకు ఇల్లు ఇయ్యనన్నాడు. పోలీస్ స్టేషన్లో పోయి నేను కేసు పెడితే అక్కడ నన్ను ఉరిదీసినా పర్వాలేదు, మాదిగానికి అన్నాడు ఓపెన్గా. అంటే పేరు చెప్పలే, మాదిగానే పేరు అనలే, ఈయనంటాడు. అక్కడ డీసీపీ ఏసీపీ మన ఎస్సీ మాదిగా, సిఐ లంబాడి ఎస్టీ, వాళ్ళిద్దరు ముంగట సాక్ష్యం. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మన ఎంఆర్పిఎస్ లీడర్ ఉన్నాడు అక్కడ. నేను ఈ డిబేట్ డిస్కషన్ జరిగినప్పుడు ఇదే ఎంఆర్పిఎస్ లీడర్ ముందు ఇస్తాను తర్వాత ఎందుకు అన్నాడట. ముందు నేను నా ఆకారము, నా డ్రెస్సు అంత స్టైల్ ఎట్లుంటుందో తెలుసు కదా, అప్పర్ కాస్ట్ స్టైల్లో ఉంటా నేను, నా కలర్ కూడా అట్నే ఉంటుంది. సో ఇమీడియట్లీ డబ్బులు తీసేసుకున్న తర్వాత అక్కడ లోకల్లో ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు అరే అట్లా కాదా ఆయన మాది వెనకట్టించినా అని అన్నారట. నాకు కూడా వేరే చెప్పిండ్రు, కొత్తని చెప్పాడు. అయితే
ఇమ్మీడియట్లీ మళ్ళీ నా డబ్బులు నాకు రిటర్న్ చేసేసి నేను అడిగిన కారణం ఏంది మీరు నేను ఆల్రెడీ వీఆర్ఎస్ తీసుకున్నా, నాకు పెన్షన్ వస్తుంది, నేను కట్టగలుగుతా, కెపాసిటీ ఉంది, నాకు ఇల్లు కిరాయి కట్టే 20,000 కట్టే కెపాసిటీ ఉంది, మీరు ఎందుకు నాకు అది చేసిందంటే లేదండి నేను ఇవ్వదలుచుకోలే మీకు అన్నాడు. ఎందుకో చెప్పండి అంటే నేను చెప్పను అన్నాడు. నేను పోలీస్ స్టేషన్లో పోయి నేను కేసు రాసిన. ఈయన నా కులం తెలిసింది కాబట్టి నా కులం కారణంగానే నాకు ఇల్లు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మళ్ళీ నాకు రిటర్న్ చేసిండు. అంటే ఆయన అక్కడ కులం అనే మాట నేను తీసినప్పుడల్లా లేదు మీరు నాకు జైల్లో వేసి నన్ను ఉరిశిక్ష చేయండి, నేను ఇల్లు అని అంటాడు ఆయన.